కూటమి ప్రభుత్వంలో పోలీసుల వ్యవహార శైలిపైన హైకోర్టు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టును ఒక విధంగా ఈ పోలీసులంతా కలిసి ర్యాగింగ్ చేస్తున్నారా ప్రభుత్వం అంతా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది. హైకోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించింది. మాకే ఇలాంటి అబద్ధాలు చెప్తారా అని కోతి కథలు చెప్పేశారు హైకోర్టు ముందు ఏకంగా పోలీసులు. గోపిరాజు అనే వ్యక్తి తన సోదరుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ, తన సోదరుడు నాగరాజుని అక్రమంగా నిర్బంధించారంటూ ఇదివరకు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. నిజానికి నవంబర్ 3వ తేదీనే తన సోదరుడిని అదుపులోనికి తీసుకున్న పోలీసులు అరెస్టు మాత్రం 7వ తేదీ చూపించారు. ఈ మధ్యలో ఏం జరిగిందో తేల్చాలి కాబట్టి నవంబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు మాచవరం పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీ ఫుటేజ్ని మొత్తం కోర్టుకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గోపిరాజు కోరారు. ఆ మేరకే ఇదివరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం సీసీ ఫుటేజ్ను మా ముందు ఉంచండి. నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు, అంటే 3వ తేదీన అరెస్ట్ అయ్యారు, 7వ తేదీ చూపెట్టారన్నది ఆరోపణ. దాంతో ఒకరోజు ముందు నుంచే నవంబర్ 2 నుంచి నవంబర్ 8 వరకు ఆ స్టేషన్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ను మాకు అప్పగించండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది గతంలో. అయితే ఎంత నిర్లక్ష్యం అంటే ఏకంగా హైకోర్టుకే చెప్పేశారు సీసీ ఫుటేజ్ కాలిపోయిందంట. కరెక్ట్గా అదే సమయంలో, ఆ అరెస్టుకు సంబంధించిన సమయంలోనే సీసీ ఫుటేజ్ కాలిపోయిందంట. ఆ కాలిపోవడానికి కూడా కారణం ఏంటంటే కోతుల కారణంగా కాలిపోయిందంట. సరే, లోపల సర్క్యూట్ కూడా కాలిపోయింది కోతుల కారణంగా, దానివల్ల దాన్ని రికవరీ చేసే అవకాశం కూడా లేదు అంటూ ఒక సంస్థ నుంచి ఒక రిపోర్ట్ను కూడా తీసుకొని వచ్చి హైకోర్టులో పోలీసులు అప్పగించేశారు. దీనిపైనే హైకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. ఇది చాలా మిస్టీరియస్గా మాయమవుతోంది. అంటే ఎప్పుడైనా సరే మేము సీసీ ఫుటేజ్ని అడిగితే చాలు ఇలా కాలిపోయింది, వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. ఇదంతా ఒక అంతుచిక్కని అంశంలా ఉందని కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. సీసీ ఫుటేజ్లు మాయమైపోతుంటే ఐజీలు, ఎస్పీలు ఏం చేస్తున్నారు, సీసీ ఫుటేజ్లు సజావుగా పనిచేస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ప్రతి వారం సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్ల నుంచి నివేదికలు తెప్పించుకొని రూఢీ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు. సర్క్యూట్లు కాలిపోవడం చేత సీసీ ఫుటేజ్ను రికవరీ సాధ్యం కాదంటూ ఒక సంస్థ నుండి చేసిన రిపోర్టు పైన కూడా హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. కాలిపోయిన సీసీ ఫుటేజ్కు సంబంధించిన పరికరాలని తామే స్వయంగా పరిశీలన చేస్తాం, వాటిని వచ్చే విచారణలో మా ముందు అందజేయండి, మాకు అందజేయండి అని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడ ఇంత చేసిన పోలీసులు, ఇప్పటికే కాలిపోయింది, సర్క్యూట్ దెబ్బతినింది అని చెప్తున్న పోలీసులు ఇక నెక్స్ట్ వాయిదా వరకు సమయం ఇస్తే ఆలోపు నిజంగానే దీన్నంతా కాల్ చేసి పనికి రాకుండా చేసి అదే మెటీరియల్ని, సీసీ ఫుటేజ్కి సంబంధించిన మెటీరియల్ని హైకోర్టు వద్ద ఉంచాలన్న గ్యారెంటీ ఏంటి? దాంతోపాటు ఈ మాచవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్ పైన ఇప్పటికే ఎస్పీ చర్యలు కూడా తీసుకున్నారు, 1 ఏడాది పాటు ఇంక్రిమెంట్లు కట్ చేశారు అని కూడా పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు చెప్తే కోర్టు శాంతించలేదు. ఇలాంటి వాటికి ఇంక్రిమెంట్లు కట్ చేయడం కాదు, క్రమశిక్షణ చర్యలు కూడా ఉండాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఒక పోలీసులు ఒక వ్యక్తిని స్టేషన్లో పెట్టి కొట్టి చంపేస్తారు, అప్పుడు కరెక్ట్గా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాయమైపోయింది, కోతుల వల్ల కాలిపోయింది, షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదిగా అయిపోయింది అని చెప్తే ఇంకా దాన్ని ఎలా నిరూపించాలి? ఇంకా సీసీ కెమెరాలు ఎందుకు? ఏ పోలీస్ ఎన్ని గంటలకు వచ్చారు, ఏ పోలీస్ ఎన్ని గంటలకు వెళ్ళారని అటెండెన్స్ వేసుకోవడానిక? అక్కడ ఏదన్నా ఇలాంటివి జరగకూడని జరిగితే ఎవిడెన్స్గా ఉండాలనే కదా సీసీ ఫుటేజ్ను పెట్టింది. కానీ పోలీసులు మాత్రం ఇలా సీరియస్ వ్యవహారాలు బయటకు వచ్చేసరికి వెంటనే సీసీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు. దీనిపైన హైకోర్టు, పోలీస్ యంత్రాంగం, పోలీస్ పెద్దలు అందరూ కలిసి ఏదో ఒక స్ట్రాంగ్గా దీనికి సంబంధించిన ఈ స్టోరేజ్ మొత్తం ఇంకో చోటు ఉండేలాగా అవుట్పుట్ అంతా ఏదో ఒకటి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా కీలకమైన కేసుల్లో పోలీసులే అక్రమాలు చేసేసి అందుకు సంబంధించి కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేయగానే సీసీ ఫుటేజ్ అంతా కాలిపోయిందని ఇలా కథలు చెప్తే ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అన్నది కూడా వృధా ఖర్చు, తీసేసుకోవచ్చు. ఇంకా మరి అదే ఆ విషయాన్ని హైకోర్టు కూడా చాలా తీవ్రంగానే స్పందించింది. కోతల కారణంగానే సీసీ కెమెరాలకు సంబంధించిన సర్క్యూట్ దెబ్బతినింది, కాలిపోయింది, అందుకే దాన్ని అందించలేకపోతున్నామని న్యాయవాది చెప్పడంతో పాటు పోలీసుల తరపు న్యాయవాది కోర్టు అంటే మాకు గౌరవం ఉంది అన్నప్పుడు కోర్టు అయితే చాలా తీవ్రంగా స్పందించింది. కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ ఇవ్వాలని అడిగినా ఆ వెంటనే ఆ ఫుటేజ్ మిస్టీరియస్గా మాయమైపోతోందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. నిజంగా కాలిపోయిందో ఇంకేమైనా జరిగిందో ఎవరికి తెలుసు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. కోతుల వల్ల సీసీ ఫుటేజ్ సర్క్యూట్ కాలిపోయిందంటే మేము నమ్మాలా అని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటే పోలీసులు చెప్తున్నది పచ్చి అబద్ధమని కోర్టుకు కూడా అర్థమైపోయింది, న్యాయమూర్తులకు కూడా. కాకపోతే పోలీసులు అయితే మొత్తం ఎవిడెన్స్ అంతా ఇచ్చేసేసి అవును కోతుల వల్లే కాలిపోయిందని చెప్తున్నారు. అంటే ఇది పక్కాగా కోర్టుని, వ్యవస్థల్ని, ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నమే. సో తదుపరి విచారణ సమయంలో ఈ కాలిపోయినాయని చెప్తున్న సీసీ ఫుటేజ్కి సంబంధించిన పరికరాల్ని హ్యాస్టీజ్గా ఇస్తారా, లేకుంటే ఎలాగో కాలిపోయిందని చెప్పాం కాబట్టి బాగున్నది ఇస్తే బాగోదని చెప్పి ఉన్నవి కాల్ చేస్తారా,
నిజంగానే కోర్టును నమ్మించేలాగా సర్క్యూట్ మొత్తం కాలిపోయింది అన్నట్టుగా క్రియేట్ చేసి ఇస్తారా? దీనివల్ల ఉపయోగం లేదు. హైకోర్టు ఇలా స్పందించినా కూడా ఉపయోగం లేదు. గ్యారెంటీగా పోలీసులు వచ్చే వాయిదాకి మొత్తం ఏం కావాలో అదే వాళ్ళకు అనుకూలంగానే దాన్ని పరికరాన్ని మార్చేసి తీసుకొని వస్తారు. కాల్ చేసుకొని మరీ తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోసారి ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే దీనికి ఆల్టర్నేట్గా ఇలాంటి ప్రత్యామ్నాయంగా ఇంకో చోట ఈ ఫుటేజ్ మొత్తం స్టోర్ అయ్యేలాగా ఒక వ్యవస్థలను అయితే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే పోలీస్ స్టేషన్లో ఇలాంటి అఘాయిత్యాలు దారుణాలు జరిగి కరెక్ట్గా అవి బయటకు వస్తాయి, కోర్టులకు వెళ్తుంది వ్యవహారం అన్నప్పుడు అవి కాలిపోయినాయి, కోతులు ఎత్తుకెళ్ళాయి, ఎలుకలు వైర్లు కొట్టేసాయంటే ఇంకా ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి దీనికి ఏదో ఒకటి ఆల్టర్నేట్ అయితే కోర్టు కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది.